శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఫిబ్రవరి 7, 2026 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు కృష్ణపక్షం. ధనిష్ట కార్తె. షష్ఠి రాత్రి 2:56 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 2:30 వరకు. వర్జం ఉదయం 8:41 నుండి 10:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 8:06 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. వినూత్న రీతిలో రాజీయత్నాలు చేసుకుని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృషభ రాశి. మీకు నచ్చిన ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని అదే బాటలో పయనించాలని నిశ్చయించుకుంటారు. మిథున రాశి. తనఖాలను విడిపిస్తారు. ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు. సింహరాశి. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలను నిలుపుకోవడానికి గాను చేసే యత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం. కన్యారాశి. నిష్కారణమైన నిరాశ, నిస్పృహల మధ్య కాలం వెళ్లతీస్తారు. దైవ బలాన్ని ఎక్కువగా నమ్ముతారు. వస్త్రలాభం. తులారాశి. జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహన సౌఖ్యం. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. వృశ్చిక రాశి. సన్నిహితులతో స్వల్ప అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ధనస్సు రాశి. తీయని మాటలతో మోసగించే వ్యక్తులు తారసపడతారు. అప్రమత్తంగా ఉండండి. విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మకర రాశి. ప్రజాకర్షణతో ముడిపడిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విహారయాత్రలు చేస్తారు. విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుంభరాశి. పట్టుదలను అధికంగా కలిగి ఉంటారు. అవగాహన లోపం వలన ఓ సందర్భంలో ఇబ్బంది పడతారు. మీనరాశి. వ్యాపారస్తులు జాగరూకతతో మెలగవలసి ఉంటుంది. గృహావసరాల ఖర్చులు అధికంగా ఉంటాయి. నమస్కారం.